దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులైన వారు మనల్ని మర్చిపోవచ్చు, ఆప్తులైన వారు, స్నేహితులైన వారు మనల్ని విడిచిపెట్టేయచ్చు. కానీ దేవుడు తన సేవకులను, తన బిడ్డలను ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోడు. ఎందుకు మర్చిపోడు అనంటే, ఆయనే స్వయంగా మనల్ని నిర్మించాడు, ఆయనే స్వయంగా మనలను తయారు చేసుకున్నాడు. గనుక మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకనంటే, మనము ఆయన సొత్తై ఉన్నాం, మనము ఆయన పనివారమై ఉన్నాం, మనము ఆయన బిడ్డలమై ఉన్నాం. గనుక దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. మరి ముఖ్యంగా ఆయనకు మన పట్ల ఉన్న ప్రణాళికలు, ఉద్దేశాలు, తలంపులు ఎంతో గొప్పవి. ఆయన ఉద్దేశ ప్రకారంగా మన పట్ల ఏం కార్యాలు చేయదలుచున్నారో, ఆయన ఎందుకు మనల్ని నిర్మించుకున్నారో, ఆయన ఎందుకు మన జీవితాలను ఆయన వైపు మళ్లించుకున్నారో ఆయనకు స్పష్టంగా తెలుసు. కనుక ఎప్పటికీ కూడా ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. గనుకనే 41వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ దేవాది దేవుడు తన సేవకుడైన యాకోబు, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ 10వ వచనం ఎలా అంటాడో, దిగులు పడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే అని అంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని అంటా ఉన్నాడు. మరొకటి 14వ వచనం ఎలా అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనులకు ఇశ్రాయేలు భయపడొద్దు అంటున్నాడు, నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. చూడండి, దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆదుకునే దేవుడు. 13వ వచనంలో అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతులు పట్టుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, దేవుని ఎంత ప్రేమ గల వారి లోకంలో ఎవరున్నారు? దేవుని ఎంత కనికరం గల వారి లోకంలో ఎవరున్నారు? దేవుడు ఒక్కడే ప్రేమమయుడు, దేవుడు ఒక్కడే కృపగల దేవుడు, దేవుడు ఒక్కడే సహాయం చేసే దేవుడు. కనుక ఆయన మనల్ని మర్చిపోడండి, ఆయన మనల్ని మర్చిపోడు, ఎప్పటికీ మర్చిపోడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఒత్తిడిలో ఉన్నా, ఎప్పటికీ ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనం సంతోషంలో ఉన్నా, సంతోషంలో మనతో ఉంటాడు, దుఃఖంలో ఉన్నా, దుఃఖంలో ఆదుకునే దేవుడు, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న వాటిలో మనకు సహాయం చేసే దేవుడు మన దేవుడు. కనుక ఆయన ఎప్పటికీ మనల్ని మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టని దేవుడు, ఆదుకుని హత్తుకునే దేవుడు. ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన ఆశ్రయాన్ని మనం కోరుకుందాం. తద్వారా తప్పకుండా ఆయన మేలు మనం పొందుకుంటాం. అటు ధన్యత, కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. తప్పకుండా మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. గనుక నీ మీద ఆనుకుని జీవించే భాగ్యం మాకు దయచేయమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరూ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.